హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ పులావ్ అండి. ఈ వెజ్ పులావ్ని నేను కర్ణాటక స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో టేస్టీగా ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకోసం నేను బఠానీని కొద్దిగా తీసుకొని ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రైస్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసుకొని ఒక 3 టైమ్స్ బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత అర్ధం వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకుంటున్నాను. అల్లం పైన పొట్టు తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నానండి. గుప్పెడు పుదీనాని, గుప్పెడు కొత్తిమీరని వేసుకుంటున్నాను. తర్వాత వేసుకున్నాక ఘాటు వస్తుంది కదండి, అది రాకుండా నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ అయిన తర్వాత అందులో అర్ధం బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, షాజీరా, కసూరి మేతి కొద్దిగా వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా స్లైసెస్గా తరిగి పక్కన పెట్టుకుంటున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. చూసారు కదండి, లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మనం చేసి పెట్టుకున్న పేస్ట్లో అన్ని పచ్చివే వేసుకున్నాం కదండి, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఇలా 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆయిల్ సపరేట్ అయిపోయింది, అంటే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. ముందుగా చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, తర్వాత జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలండి. తరువాత 2 పచ్చిమిర్చిని ఇలా చీలుకలుగా చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నిమిషం పాటు కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్పు బీన్స్ ఇలా మీడియం సైజులో తరుక్కొని వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు ఆలూని మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు క్యారెట్ని కూడా నేను ఇలాగే మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసాం కదండి, అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాగే ఈ వెజిటేబుల్స్ని ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలండి ఆయిల్లో. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఇప్పుడు బఠానీ యాడ్ చేసుకుంటున్నానండి. సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాలి ఆయిల్లో. ఇలాగే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి.
వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు మసూరి బియ్యానికి 2.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోవాలండి. ఇది వేడి పట్టి ఇలా ఉడికేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ సాల్ట్ తక్కువ అనిపించింది, వేస్తున్నాను. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. టేస్టీ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ని నెమ్మదిగా తీసుకొని కలుపుకోవాలండి, లేకుంటే రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. కర్ణాటక స్టైల్ వెజ్ పలావ్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.